పెద్దలకు ఇక్కడ ఉన్న వారందరికీ నమస్కారాలు. పవన్ గారు నాకు ఇట్లా ఉంటుంది నా మీటింగు డిబేట్ మాదిరిగా సలహాలు సూచనల కోసం మీరు ఓటు నా హక్కు అనే విషయం మీద మాట్లాడడానికి రావాలన్నా మీరు కూడా మీ సలహా చెప్పండి అన్నప్పుడు వెళ్ళడానికి నాకేం అర్హత ఉంది అన్నట్టు నేను కూడా ఆలోచించాను. అక్కడ వెళ్ళాలంటే మనకు కూడా ఏదో మినిమం ఉండాలి కదా, దాని గురించి తెలియాలి కదా అని నేను మొదటగా 2004లో మొదటిసారి ఓటేశాను. ఓటేసినప్పుడు అన్ని పార్టీలు కలిపి మా ఇంట్లో ఓటుకు 7,000 రూపాయలు ఇచ్చారు. అన్ని పార్టీలు కలిపి మా ఇంటికి 7,000 రూపాయలు వచ్చింది. మా ఇంట్లో 4-5 ఓట్లు ఉంటే నేను ఇంట్లో లేనప్పుడు వస్తానని చెప్పిన. ఆ డబ్బు మీరు ఎందుకు తీసుకున్నారు, తీసుకోకూడదు కదా అని ఏదో తీసుకున్నామన్నారు. సరే నీ ఓటుకి ఇంత వచ్చింది తీసుకున్నారు. నాకైతే ఓటు వద్దు, డబ్బులు వద్దు, మీరు తీసుకున్నారు కాబట్టి మీరే పెట్టుకోండి, నాకు వద్దని చెప్పినాను. ఆ తర్వాత మళ్ళీ నేను 3 సార్లు ఓటేసిన. అది కాకోకుండా ఆ 3 సార్లు నేను ప్రత్యక్షంగా ఇంట్లో ఉండి వాళ్ళు వచ్చినప్పుడు ప్రతి పార్టీకి మేము డబ్బులు తీసుకోము, ఖచ్చితంగా వేయమని వాళ్ళ కరాఖండిగా చెప్పేసినాను. ఆ తర్వాత ఫస్ట్ సారి వచ్చినప్పుడు ఎవరు వచ్చినారో కూడా నాకు తెలియదు. మిగతా 3 సార్లు నా ఫ్రెండ్స్ తర్వాత నా జూనియర్స్, నా చుట్టుపక్కల ఫ్రెండ్సే డబ్బులు పంచడానికి వచ్చినారు. అందరికీ తెలిసిపోయింది సుధాకర్ తీసుకోడు, మనం ఇచ్చినా కానీ నా కోసం తీసుకున్నా, నువ్వు తీసుకోకుండా ఇది వేస్ట్ అవుతుందా, వేరే వాడు తీసుకుంటానని చాలామంది చెప్పినా కానీ నేను తీసుకోలేదు, వదిలేసిన. కాకపోతే ఈ నేచర్ ఎక్కడి నుంచి వచ్చింది, మనం ఎట్లా దీన్ని కంట్రోల్ చేయాలని మనం ఆలోచించినప్పుడు నేను ఫోటోగ్రాఫర్గా ఉండి మా ఫ్రెండ్ ఒక అతను ఫ్రేమ్ వర్క్ చేస్తాడు, లామినేషన్స్ ఫ్రేమ్ వర్క్. అతను ఏమన్నాడంటే ఈ ఫోటోగ్రాఫర్లను మాత్రం నమ్మను నేను, ఇంక ఎవరికైనా అప్పిస్తా, ఎవరిని నమ్ముతా కానీ ఫోటోగ్రాఫర్ నమ్మన్నాడు. ఎందుకన్నా ఫోటోగ్రాఫర్ల అంత మోసం చేసేది ఎవరు లేరు అన్నాడు. కొద్దిసేపు ఆలోచించి నువ్వు ఇదే విషయాన్ని ఒక ఎలక్ట్రికల్ షాప్లో పోయి అడిగినావు అనుకో, ఎలక్ట్రీషియన్లు అంత దొంగనా కొడుకులు లేరు, వాళ్ళు ఎప్పుడు మాకు డబ్బులు ఎగరగొట్టే వాళ్ళు అంటారు. ఒక పెయింట్ షాప్లో పోయి అడిగినాం అనుకో, పెయింటర్లు ప్రతి ఒక్కరు అట్టనా వెళ్ళే మోసం చేసేవాళ్ళు అంటారు. అదే ఒక కాంట్రాక్టర్ దగ్గరికి పోతే మా దగ్గర పనిచేసే లేబర్ ఒక్కరు డబ్బులు తీసుకుంటాడు, ప్రతి ఒక్కడు పనికి సక్రమంగా రానంటాడు. అదే మన పోలీస్ డిపార్ట్మెంట్ పోతే వాళ్ళు డబ్బులు తీసుకొని పని చేయరని ఖచ్చితంగా మనం అందరికీ తెలుసు అని ఫీల్ అవుతుంటాం. ఒక డాక్టర్ దగ్గర పోతే గవర్నమెంట్ డాక్టర్ ఎప్పుడు సర్వీస్ కరెక్ట్గా చేయడు, వాళ్ళ ప్రైవేట్ హాస్పిటల్ అయితే బాగా చేసుకుంటారు అంటాం. ప్రతి విషయంలో మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కరి మీద కంప్లైంట్ ఉంది. ఇది ఒక సంస్థ ద్వారానో ఒక విధానం ద్వారానో వచ్చింది కాదు. వీళ్ళందరూ కూడా మనుషుల్లో వచ్చిన మార్పు వలన మాత్రమే ఈ సమస్య వచ్చింది. మారాల్సింది మనుషులు మనం ఎలా మార్చాలంటే ఎవరో వచ్చి అయితే ఖచ్చితంగా మార్చరు. ప్రతి ఒక్కరు మనకు మనం మోటివేట్ అయ్యి ఏ విధంగా అయితే ఇప్పుడు మనం ఫీల్ అవుతున్నామో, మొదటిగా మనము కరెక్ట్గా ఉండి మన పిల్లలకు మన కుటుంబ సభ్యులను మనం మోటివేట్ చేయగలిగితే సమాజంలో మొదటిగా మార్పు చెందడానికి మొదటి పునాది అవుతుంది. ఎవరో వచ్చి చెప్తే మారేదైతే కుదరదు. ఇదే విధంగా ఇలాంటి మోటివేషన్ చేసే మీటింగ్స్ పెట్టిన వాళ్ళని ఎంకరేజ్ చేయడం, మన పవన్ గారు లాంటి మంచి మేధస్సు కలిగిన వారికి మనం సహకరించడం ద్వారా ఇలాంటి ఇంకొంచెం ప్రజల్లోకి ముందుకు తీసుకొని పోవచ్చు. ఈ మధ్య ఈ ఎలక్షన్లో 2 సన్నివేశాలు ఏం జరిగినాయంటే, మన మొదటిసారిగా మా కూతురికి ఈసారి ఓటాకు వచ్చింది. మా కూతురి ఫోన్ నెంబర్కు ఫోన్ వచ్చింది నిన్నగా మొన్న మధ్యాహ్నం వచ్చింది. ఫోన్ వస్తే అమ్మా ఈసారి ఏ పార్టీ వస్తే మీకు మేలు అనుకుంటున్నారో అడిగినారు ఫోన్ చేసి. అంటే నేను నిద్రపోతాను, లేపింది డాడీ ఇట్లా అడుగుతాను ఏం చెప్పాలనింది. అంటే ఏ పార్టీ వచ్చినా పెద్దగా ఒరిగేది ఏం లేదు చెప్పమా అని చెప్పిన. అంటేనే ఆమె చెప్పింది. అయితే ఈసారి ఎవరు సీఎం అయితే బాగుంటారని అడిగింది. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్, ఎవరు సీఎం అవుతారు చెప్పాలంటే పలానా ఎప్పుడైతే పోలింగ్ డే ఉందో ఆ రోజు పోలింగ్ బూత్లోకి రమ్మను, మనం ఏం ఓటేస్తామో అది డైరెక్ట్ చూపిద్దాం వాళ్ళకు, ఇప్పుడు చెప్పడం ఎందుకు అన్న. అంటే నేనేమంటే నేను ఎట్లా ప్రవర్తిస్తానో నా పిల్లలు గమనిస్తారు. ఖచ్చితంగా మనం ఏమైతే మనం చెప్తున్నాం వాళ్ళకు అది నేర్చుకుంటారు. కాబట్టి మన పిల్లలకు మొదటగా మన కుటుంబంలో ఇట్లా మనం ఒక సమస్యను ఎదుర్కోవాలా, ఇట్లా దానికి ఇది సొల్యూషన్ అని మనం చెప్పగలిగితే ఖచ్చితంగా మనం నెక్స్ట్ జనరేషన్ను మోటివేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఒక చిన్న క్వశ్చన్ మామూలుగా పవన్ చెప్పింది అంటే, గుడ్డు ముందా కోడి ముందా అన్నాడు. దీన్నే విత్తనం ముందా చెట్టు ముందా అంటారు. దీనికి సొల్యూషన్ ఈ విధంగా చూస్తే ఖచ్చితంగా దొరకదు. ఇదే ప్రశ్న ఇంకో కోణంలో చూస్తే, నేను చూసిన కోణం ఏమంటే, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఏది కరెక్ట్ ఏది ముందనేది ఇప్పుడే చెప్పగలరు. ఇది ఎలా చూసినా అంటే, నేను ముందా మా నాయన ముందా, నేను ముందా మా కూతురు ముందా, కోడి ముందా గుడ్డు ముందా. మా నాయన కోడి అయితే నేను గుడ్డు, నేను కోడి అయితే నా కూతురు గుడ్డు. ఇప్పుడు ఎవరు, నేను ఫస్టా గుడ్డు ఫస్టా కోడి ఫస్టా? కోడే ఫస్ట్. చూసే విధానంలో చాలా మార్పు ఉంటుంది.
ఈ విషయాల మీద అట్లా మనం ముందుకు తీసుకొని పోవాలా. ఇంకో విషయం చెప్తాను, మర్చిపోయినా. అంతలేదు. ఇంతకుముందు మనకు డైరెక్ట్గా ఎవరు అభిప్రాయ సేకరణ తీసుకునేవాళ్ళు, ఓట్లు ఎవరు గెలుస్తారు సర్వే చేసేవాళ్ళు. ఈసారి సర్వే ఎట్లుందంటే డైరెక్ట్గా వచ్చి మన దగ్గర మైక్ పెట్టి ఈసారి మీకు ఎవరు ఓటు వేయాలనుకుంటున్నారు, ఎవరు సీఎం అయితే మంచిది, ఎవరికి ఓటు వేస్తారని అడుగుతున్నారు. దీని ద్వారా ఒక ఆమె అభిప్రాయం చెప్పడం వల్ల యూట్యూబ్లో ఏమైంది, ఆమె మీద ట్రోలింగ్స్ పెరిగి, ఆమె మీద హెరాస్మెంట్ పెరిగి, ఆమె సూసైడ్ చేసుకోవడానికో, ఆమె సూసైడ్ చేసుకునేదో తెలియదు, ఆమెను చంపినారో కూడా తెలియదు, గీతాంజలి అని ఆమె అట్లా క్రియేట్ అయింది. అట్లా ప్రజల్లో అటువంటి క్రూరత్వం తయారైపోయింది. ఇవన్నీ మార్పు చెందాలంటే మన ఇట్లాంటి మంచి మనసు వాళ్ళకి మంచి అభిప్రాయం కలిగిన వారికి మనం సపోర్ట్ చేస్తూ మనం కూడా మన వంతు బాధ్యత నెరవేరిస్తే మనం మెరుగైన సమాజాన్ని తయారు చేసే నా ఉద్దేశం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పవన్ గారికి, ఇక్కడ పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.